కోటగిరి ఉమ్మడి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర మాదిగ అమరవీరుల ఆశయం ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ సాధనకై ఆ సుదీర్ఘ పోరాటంలో అసూలు బాసిన మాదిగ అమరవీరులు ఈరోజు మరి మార్చి 31వ రోజున మాకు దినోత్సవం సందర్భంగా మేము ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మేము ఈ అమరవీరుల దినోత్సవాన్ని స్మరించుకొని ఘనంగా ఇక్కడ నివాళులర్పించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ 11% ఏదైతే ఉన్నదో అది కొనసాగించే విధంగా, మా అమరవీరుల ఆశయాలను కొనసాగించే విధంగా 11% ఏబిసిడి వర్గీకరణ చేసినట్లయితే మరి ఘనంగా మా మాదిగ జాతికి, మా మాదిగ అమరవీరులకు మీరు నివాళులు అర్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా వారి ఆశయాలను ఇంకా కొనసాగించలేదు. కాబట్టి మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కమిషన్ ఎస్సీ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిర్రో ఆ కమిటీకి అనుగుణంగానే మా మాదిగ జనాభా దామాష ప్రకారం 11% రిజర్వేషన్ కల్పించాలని ఈ సందర్భంగా మేము కోటగిరి ఉమ్మడి మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మరి వారి ఆశయాలు ఉన్నాయో, మరి ఎస్సీ వర్గీకరణలో అమరులై వారి అసలు బాసిర్రు వాళ్ళ తల్లిదండ్రుల కడుపు కొత్త ఏదైతే ఉన్నదో ఆ కడుపు కొత్తని నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ గుర్తించినట్లయితే వారికి ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా ఒక 25 లక్షలు ఖచ్చితంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం. అలాగే వారికి ఒక ఇల్లు స్థిరమైన నిర్మాణం కట్టించాలని కోరుతున్నాం. వారి ఆశయం ఏదైతే ఉన్నదో ఒక 5 ఎకరాల భూమిని మ్యూజియం ప్రకటన చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర కేంద్రంలో అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో అమరవీరులకు ఎక్స్గ్రేషియా గతంలో కూడా చెప్పారు. కాబట్టి ఆ 25 లక్షల అమరవీరులకు ఇచ్చినట్లయితే వారి త్యాగ ఫలితం ఎంతో కొంత తగ్గినట్లయితుంది. కాబట్టి మరి ఇప్పటికైనా మీరు రాష్ట్ర ప్రభుత్వం వారికి వారి ఇంట్లో ఒక ఉద్యోగం కూడా అవకాశం కల్పించాలని మాదిగ అమరవీరులకు వారు ఎవరైతే ఉన్నారో గాంధీ భవన్లో ముట్టడిలో భాగంగానే వారు ఆత్మాహుతి చేసుకొని మరి వారు అగ్గి ముగ్గులై మాదిగల గుండె చప్పుడై వారు ఏదైతే అమరులకు త్యాగం చేసిర్రో మాదిగ జాతి, నా జాతి ఎక్కడ గతి తప్పుతుందో, మా జాతికి నీతి గతి తప్పుతున్నదో, మా జాతి కోసం ఎవరైతే ముందుకు వస్తారో మందకృష్ణ మాదిగ గారి ఆశయాలను వారి భుజాల మీద వాళ్ళు ఇడిసబెట్టి తుది శాత ఇడిసబెట్టారు. కాబట్టి ఏదైతే మార్చి 1వ తారీఖు నాడు మేము ఘనంగా వారి స్మరించుకొని వారికి ఘన నివాళి అర్పించడానికి మేము ఇక్కడ అందరు ఏకమై మరి వారి ఆశయాలు ఏదైతే ఉన్నదో నిజమైన వారికి ఒక కుటుంబంలో ఖచ్చితంగా వారి కుటుంబంలో ఒక ఉద్యోగం పొందాలి. ప్రతి కుటుంబానికి 11 మంది ఎవరైతే అమరవీరులు ఉన్నారో వారికి ఆత్మ బలిదానం చేసుకున్నారు. వారి ఆత్మగౌరవం పోరాటం కోసం, హక్కుల కోసం పోరాడి ఉదాగానీయం వారి ఆశయాలను మా భుజ కందాస్థలపై మేము మోసుకొని సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా వారికి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా నేను మరొక్కసారి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ మాదిగ అమరవీరులకు, జోహార్ మాదిగ అమరవీరులకు, జోహార్ మాదిగ అమరవీరులకు. కొనసాగిస్తాం ఈ ఆశయాలను, కొనసాగిస్తాం మాదిగ హక్కుల ఆశయాలను.